హాయ్ ఎవ్రీవన్. రివోల్ట్ RB400 సంబంధించి మనము హాల్ ప్లేట్ ఒకటి డిజైన్ చేసినాం. సేమ్ ఉంటుంది డిజైన్ కానీ సైజ్ కానీ. దీంట్లో యూజ్ చేసే ఏబిసి అనే 3 సెన్సార్స్ ఉంటాయి. ఈ సెన్సార్స్ కూడా సేమ్ ఉంటాయి. ఈ కప్లర్ కూడా మీకు సేమ్ ఉంటుంది. సో ఒకసారి ఈ బండి పరిస్థితి చూద్దాం. ఆన్ చేస్తాను. ఈ మీటర్ చూపి. బండి అయితే ఆన్ అయింది. కొంచెం దగ్గర చూపి. థ్రాటల్ ఎప్పుడైతే ఇస్తానో ఇక్కడ 96 ఎర్రర్ చూపిస్తుంది చూడండి. దీని అర్థం ఏంటంటే మోటార్లో ఉండే హాల్ సెన్సార్ అనేది పాడైందనమాట. చూపి. దీని లోపల ఉంటుంది ఒకటి హాల్ ప్లేట్ అనేది. ఇప్పుడు నేను చూపించాను కదా, ఈ హాల్ ప్లేట్ అనేది దీని లోపల ఉంటుంది. ఈ సెన్సార్స్ ఏవైతే ఉంటాయో ఇవి పాడైనా, లేకపోతే ఈ ట్రాక్స్ పాడైనా, ఈ చిప్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా సరే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఒకసారి ఆ పాతది ఇప్పి చూద్దాం దాని పరిస్థితి ఏందో. బండి ఒకసారి సేఫ్టీగా ఆఫ్ చేస్తున్నాను. ఇంకా సేఫ్టీగా ఎంసీబీ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఒకసారి అది ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఈ పైన ప్యానల్ కింద ప్యానల్ తీయాలి దీంట్లో ఈ 3 ఎల్ఎంకి 2.5 mm తోని ఈ నట్స్ తీయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ స్క్రూస్ ఓపెన్ చేసినాను. దీని పరిస్థితి చూద్దాం. ఇదిగోండి, ఇట్లా ఉంటుంది హాల్ సెన్సార్. ఇది హాల్ ప్లేట్. ఇప్పుడు ఈ హాల్ ప్లేట్లో ప్రాబ్లం ఉంది కాబట్టి మనకి ఎర్రర్ 96 అనేది వస్తుంది. దీంట్లో ఈ నట్స్ అనేవి ఇప్పొద్దు. ఓన్లీ ఈ కార్నర్స్లో ఉండే 4 నట్స్ ఇప్పాలన్నమాట. దీని పరిస్థితి చూడండి. మొత్తం వాటర్ వెళ్ళిందో లేదో తెలియదు కానీ కొంచెం జంక్ అయితే వచ్చేసింది, బాగా రస్ట్ వచ్చేసింది. ఇది కూడా కొద్దిగా డ్యామేజ్ అయిపోయింది హాల్ ప్లేట్ అనేది. చూడండి, మొత్తం రస్టే ఉంది. సో ఈ ట్రాక్లో ప్రాబ్లం ఉన్నా, ఈ చిప్లో ప్రాబ్లం ఉన్నా, ఈ ఆల్ సెన్సార్స్లో ప్రాబ్లం ఉన్నా మనకి ఎర్రర్ 96 అనేది వస్తుంది. ఈ 3 సెన్సార్లో ఒకటి పాడైపోయినా సరే రెండింటి మీద కూడా బండి నడుస్తుంది. కాకపోతే 2 పాడైపోతే మాత్రం ఇంకా నడవదు అనమాట. దీని మెయిన్ ఇది ఎందుకంటే దీంట్లో ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. అది ఏ పొజిషన్లో ఉంది, ఈ 360 డిగ్రీస్లో ఏ పొజిషన్లో ఉంది అనేది ఇది డిటెక్ట్ చేస్తుంది. దాన్ని బట్టి మన కంట్రోలర్ అనేది ఎక్కడ పవర్ సప్లై ఇవ్వాలి, ఎక్కడ ఆఫ్ చేయాలనేది ఇది డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇవి పని చేయకపోతే కంట్రోలర్ కూడా అర్థం కాదు అసలు మ్యాగ్నెట్ ఎక్కడ ఉంది అనేది, ఏ పొజిషన్లో ఉంది, ఏ డిగ్రీలో ఉంది అనేది కంట్రోలర్కి అర్థం కాదు. సో ఇది మోటార్కి సంబంధించి ఇది బ్రెయిన్ లాగా అనమాట. ఇది లేకపోతే మోటార్ పనిచేయదు. సో ఇది ఒకసారి మనం డిస్కనెక్ట్ చేసి మన కొత్త హాల్ ప్లేట్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. ఇది జస్ట్ మీరు ఈ కనెక్టర్ ఉంటుంది కదా, ఇది కొద్దిగా నెమ్మదిగా తీసి డిస్కనెక్ట్ చేసి మన కొత్తది ఇన్స్టాల్ చేద్దాం. ఇదిగోండి, ఇది పాతది వచ్చేసి ఇలా రస్ట్ పట్టేసి ఉంది. ఇది మన తయారు చేసిన హాల్ ప్లేట్. పాతది కొత్తది చూడండి, ఎగ్జాక్ట్ సేమ్ సైజులో ఉంటుంది. ఇదిగోండి, ఎగ్జాక్ట్ సేమ్ సైజులో ఉంటుంది. హాల్ సెన్సార్స్ కూడా సేమ్ పొజిషన్లో ఉంటాయి కాబట్టి మీకు ఇదేం డిస్టర్బ్ చేయకుండా సేమ్ పొజిషన్లో మీరు ఫిట్ చేసేయచ్చు. ఫస్ట్ దీన్ని కనెక్ట్ చేద్దాం. ఇది కనెక్ట్ చేసినాను. సేమ్ పొజిషన్లో మనం ఫిట్ చేద్దాం. ఏదైతే స్క్రూస్ ఉన్నాయో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి చూడండి. చూడండి, మనం ఏం చేయలేదు, జస్ట్ 4 స్క్రూస్ తీసేసి పాతది తీసేసినాము. ఈ కనెక్టర్ అనేది డిస్కనెక్ట్ చేసి, ఇది కూడా సేమ్ కనెక్టర్తో వస్తుంది కాబట్టి కనెక్ట్ చేసినాం అంతే. సరే, మళ్ళీ నేను ఎంసీబీ ఆన్ చేసి బండి అనేది స్టార్ట్ చేసి చూస్తాను. ఫస్ట్ ఎంసీబీ ఆన్ చేస్తున్నాను. ఒకసారి స్క్రీన్ దగ్గర చూపి. బండి అనేది ఆన్ చేసినాను. ఇప్పుడు కొత్త హాల్ సెన్సార్ ఇన్స్టాల్ చేసినాం కదా, ఒకసారి చూపి. హాల్ సెన్సార్ చూపి. ఇప్పుడు థ్రాటల్ ఇస్తాను చూడండి, మీటర్ అబ్జర్వ్ చేయండి. చూడండి, వీల్ కూడా చూపి, వీల్ తిరుగుతుంది. ఇప్పుడు చూసినారు కదా, ఇది చాలా సింపుల్. మనము చాలా కష్టపడి ఇది సేమ్ డిజైన్ అనేది తయారు చేసినాము. సేమ్ కప్లర్తో ఇచ్చినాము. సేమ్ పొజిషన్లో ఈ హాల్ సెన్సార్స్, ఒరిజినల్ హాల్ సెన్సార్స్ అనేవి అరేంజ్ చేసినాము. సో
ఈ ఎర్రర్ 96 ఎవరికైతే వస్తుందో వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ చిప్ మనకి ఆల్ ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే, మీరున్నా సరే మనకు ఆర్డర్ పెట్టుకుంటే మనం డెలివర్ చేస్తాం. దీని కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్. మీకు ఈ ప్రాబ్లం ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.